హలో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోకే కంటిన్యూ ఇది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా విఆర్ రాజా మీద, చూసేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. దీంట్లో నిన్న ఆన్సర్ ఇవ్వనాటికి ఈరోజు ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అడుగుతున్నారు, ఎందుకోసం ఇదంతా బ్రో? ఫేమ్ కోసం చేస్తున్నావా, వ్యూస్ కోసం చేస్తున్నావా, డబ్బుల కోసం చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నారు. నిజం చెప్పండి భయ్యా, నా అన్వేషణ చూసుకున్నట్లయితే వేరే దేశంలో ఉన్నాడు, నేను ఇండియాలోనే ఉన్నా. నా అడ్రస్ కూడా చాలామందికి తెలుసు అనమాట. అర్ధరాత్రి వెళ్తుంటే నేను ఎంతమంది మీద వీడియో చేశాను. మొత్తం బెట్టింగ్ యాప్ ప్రపోజ్ చేసే ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసుకుంటూ వీడియో చేస్తాను. ఏ అర్ధరాత్రో నేను వెళ్ళేది బండ్ల మీద, కార్ల మీద కూడా నేను తిరగను, బండ్ల మీద తిరుగుతా. ఏ అర్ధరాత్రి యాక్సిడెంట్, ఏ అర్ధరాత్రి ఎవడని తల మీద కొడితే నేను పోతే ఎవరు బాధపడతారు? నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. మీకు తెలుసుద్ది అసలు? తెలిసినా కానీ అర్రే అని చెప్పి 2 రోజులు మాట్లాడుకుంటారు. మహా అయితే ఒక రోజు స్టోరీ పెట్టుకుంటారేమో, కొంతమంది అది కూడా బెటర్. ఇంకా అంటాడు, నా అన్వేషణ నాకు శిలా విగ్రహం పెడతారేమో. నాకు అది కూడా గతి లేదు. కానీ నేను పోరాడేది ఎవరి కోసం? మీకోసం. ఇక నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడినా కానీ నేను మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నా. అందుకే ఈ పోరాటం అనమాట. మ్యాక్సిమం దీన్ని అంతం చేయాలి. ఈ 40 రోజులు 30 రోజులు ఉంటే సరిపోదు, ఉండాలన్నమాట. రేపటి రోజున దీనివల్ల నేను బలైనా కానీ నిజంగా నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా బలయ్యేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం వల్ల బలయ్యే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో ఒకడైనా కానీ నేనేదో ఒక జ్యోతిలాగా అనుకుంటా తప్ప నేనేమంత ఇదిగాను అనేటటువంటిది రియాలిటీ. మీకోసం నేను పోరాడుతున్నా. ఆ విఆర్ రాజా గారిలాగా మీరు నా ఫ్యామిలీ అని చెప్పి నేనే మీకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లా, బెట్టింగ్ యాప్లు ఆడమని చెప్పట్లా. నేను నిజంగా మిమ్మల్ని మీ ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని కాపాడాలని ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా. నేను నిన్న చూసా, ఆయన మరి పిఆర్ టీంతో ఫోన్ చెప్పితే ఎవరితో ఫోన్ చెప్పిస్తానో తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఒకటే ఫోన్లు వస్తున్నాయి. ఆ వీడియో ప్రైవేట్లో పెట్టి ఆ వీడియో డిలీట్లో పెట్టండి విఆర్ రాజాది. నేను హర్ష సాయమే చేసినప్పుడు కూడా నాకైతే అని రాలా. అర్థమైందా? అలా మెయింటైన్ చేస్తాను అనమాట. ఇవాళ ఫోన్ చేయించినోడు రేపటి రోజున సోఫార్ ఇచ్చి నన్ను చంపించేయచ్చు, వెనకునుండి ఏదైనా కొట్టియచ్చు, లేదా నన్ను కొట్టవచ్చు. ఇవన్నీ జరగవచ్చు. ఒక్కరిని ఏం చేయగలుగుతా? ఇప్పుడు ఒకరిని ఆపుతాం, ఇద్దరిని ఆపుతాం, 3-4 మనం ఏమైనా పేగలమా? మనం ఏమన్నా సలార్లో దేవానా? కాదు కదా. సో నేను మీకోసం పోరాడుతాను అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇంకా వ్యూస్ ఫేమ్ అంటారా? మనకు ఆల్రెడీ 6 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, ఫేమ్ అదే ఉంది. వ్యూస్ అంటారా? సలార్కి గుంటూరు కారంకి లింక్ ఉందన్న, ఈ దేవరాకి ఈ సలార్కి లింక్ ఉందన్నా కానీ భయంకరమైనటువంటి వ్యూస్ వస్తాయి మనకి. లేదా సలార్ పార్ట్ 2 స్టోరీ, కల్కి పార్ట్ 2 స్టోరీ తీసి అప్లోడ్ చేసినా కానీ ఇంకా భయంకరమైనటువంటి వ్యూస్ వస్తాయి. అవన్నీ నాకు అక్కర్లేదు. వ్యూసే కావాలనుకుంటే చాలా కంటెంట్ ఉంది నా దగ్గర, ఈ బుర్రలో చాలా ఉందన్నమాట. కానీ మీకోసం మీరు ఏదో ఇవ్వాలి అని చెప్పారు దాంతో అయితే నేనైతే చేస్తున్నాను. నేను ఎప్పుడో విఆర్ రాజా మీద ఒక వీడియో చేశాను. వీడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఫ్రాడ్ కాడరా అని చెప్పి ప్రమోట్ చేస్తే అప్పుడు ఆ వీడియోని ఎవడో డేకలేదు భయ్యా. ఇప్పుడు నా అన్వేషణ చేయంగానే మన వీడియోలను అయితే డెక్కుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫేమ్ మ్యాటర్స్ అనమాట. తను చేశాడు కాబట్టి తను చెప్పలేంది, నా అన్వేషణ చెప్పలేనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆయన పెద్ద యూట్యూబర్, ఆయనకు అంత టైం లేదు, నాకుంది టైం. సో నేను మిమ్మల్ని కొద్దిగైనా సరే ఎడ్యుకేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఇంకా ఆయన డబ్బా కొట్టండి. మొత్తం ఈ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది ఎవడిది తప్పు ఎవడిది రైటు అనేటటువంటిది. నాకు విఆర్ రాజాకి డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతా. మ్యాక్సిమం నువ్వు ఈ వీడియో చూస్తావని నాకు తెలుసు, వీటికి సమాధానమే. మ్యాక్సిమం నువ్వు నాకు సమాధానం ఇచ్చేది ఏంద్రా, వాడికి నేను చెప్పేది ఏంద్రా, వాడు వ్యూవర్షిప్ లచ్చగా కూడా ఉండదు, నేను వ్యూ చేస్తే 10 million వస్తాయి, ఓకే అది నీ కర్మ. కానీ నేను డైరెక్ట్గా నేను క్వశ్చన్లు అడుగుతా, సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నావు? మొట్టమొదటి క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నా. ఈ సొల్లంతొద్దు, ఇదే క్వశ్చన్ ఆన్సర్ చేయి. ఎందుకు చేస్తున్నావు? డబ్బు కోసం చేస్తున్నావా? అది చెప్పాను కదా. 1 million వ్యూస్ వస్తాయి, ఎట్టా లేదన్నా కానీ ఈజీగా 50,000 వస్తాయి. 10 million వ్యూస్ వస్తాయి. ఇప్పటిదాకా నువ్వు 600 కోట్ల వ్యూస్ సంపాదించుకున్నావు. అంటే ఎన్ని లక్షలు సంపాదించుకొని ఉండొచ్చు నువ్వు? నాకు తెలిసి కొన్ని కోట్లు సంపాదించినావు. సరిపోవట్లేదా? ఆ డబ్బు సరిపోవట్లేదా? ఎందుకు ఈ అత్యాశ నీకు? ఒక బెట్టింగ్గా ప్రమోట్ చేస్తే నాకు 50,000 ఇస్తారు అనుకున్నావు అంటే అది అరిగిద్దా భయ్యా? నువ్వే చెప్పు విఆర్ రాజా. దేవుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తారనమాట. మొన్న ఏం జరిగిందంటే వరదలు వచ్చినప్పుడు తన ఇల్లు మునిగిపోయింది అనేటటువంటి వీడియో చేసిండు. అదే దేవుడు ఇచ్చేటటువంటి సిగ్నల్. ఒరే విఆర్ రాజాగా, నువ్వు ఇంతమందికి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నావు, నీ కొంప ఎందుకు మునిగిపోయింది, నువ్వు జాగ్రత్తగా ఉంటా లేకపోతే నిన్నే ముంచేస్తారని చెప్పినా కానీ ఆ వీడియో చేసుకుంటా సింపతి దొప్పుకుంటా కూడా దాంట్లో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదా నువ్వు? హానెస్టీగా చెప్పు, ఇది కరెక్టా? అసలు నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేది డబ్బు కోసమా, లేదా నేను శాలరీలు ఇవ్వాలంటావు? శాలరీలు ఇవ్వాలి అని అంటే తక్కువ స్టాఫ్ని పెట్టుకోవా. ఇప్పుడు ఒక ఎడిటర్కి ఎంత ఇస్తావు? మొత్తం వీడియో ఎడిటింగ్ చేసేవాడికి 10,000 ఉంటాయి, స్క్రిప్ట్ చేసేవాడికి 10,000 ఉంటాయి. నువ్వు 10 మందిని మెయింటైన్ చేసినా నెలకి 1,00,000 ఉంటాయి. నీకు ఒక్క వీడియో మీదే ఈజీగా 1,00,000 రూపాయలు వస్తాయి, ఓన్లీ వ్యూస్ బేస్ చేసుకొని. అంటే ఈజీగా 9 లక్షలు వస్తాయని చెప్పి నువ్వే ఒకసారి చెప్పావు. అందులో 1,00,000 పోతాయి, 8 లక్షలు మిగులుతాయిగా. అంటే 9 లక్షలు కూడా సరిపోట్ల విఆర్ రాజాకి. ఎట్ట లేదన్నా కానీ 1 కోటి రూపాయలు సంపాదించాలి అనేటటువంటి దాంతో అయితే ప్రమోట్ చేస్తున్నా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు ప్రమోట్ చేయాలి బెట్టింగ్ యాప్స్? ఎందుకు యువత జీవితాన్ని నాశనం చేయాలి? ఎందుకు అందరినీ సాకనాకి వేయాలి? చెప్తుండుగా బ్రో, డిస్క్లైమర్ ఇస్తుండుగా బ్రో అని మీరు అనొచ్చు. ఎంత డిస్క్లైమర్ ఇచ్చినా కానీ ఆశ సావదా భయ్యా. హానెస్ట్గా నేనే చెప్తాను, నేను బెట్టింగ్ యాప్స్ ఆడిన వాడిని. నేను ఏ రోజు మీకు చెప్పలేదులే కానీ 1x డౌన్లోడ్ చేసి IPL వచ్చిందంటే బెట్టింగ్ పెడతా. నాకు గుంజుతుంటుంది.
అమ్మటే అన్ఇన్స్టాల్ చేస్తా. డబ్బులు పోయినాయి అనుకోండి, ఒక 2 మ్యాచ్లు పెడతా, డబ్బులు పోతే అమ్మటే అన్ఇన్స్టాల్ చేస్తా. మళ్ళీ ఇంకోసారి గుంజుతుంటుంది. సో నాకు అసలు ఎవడు చెప్పకపోయినాక నాకు ఎంత గుంజుతుందంటే, నువ్వు పదే పదే వీడియో స్టార్టింగ్లో చెప్పి, వీడియో ఎండింగ్లో చెప్పి, ప్రతి వీడియోలో బెట్టింగ్గా ప్రమోట్ చేస్తే వాళ్ళకు గుంజదా? ఇది చెప్తుండు కదా, మరి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి గుంజదా? ఒకసారి ఆలోచించు. నువ్వు చేసేది రైటేనా? ఇది నా మొట్టమొదటి క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, వీఆర్ ఫ్యామిలీ అంటావు. నేనే అడుగుతున్నాను నేను డైరెక్ట్గా, మీ మమ్మీ మీ డాడీ ఉన్నారు, వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసి నువ్వు ఆడించగలవా? ఆడించలేవు. వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడితే డబ్బులు వస్తాయనేటటువంటి విషయం నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. మరి ఫ్యామిలీ అంటున్నావు కదా, మీ అమ్మ నాన్నకి చెప్పలేవు, మీ టీమ్స్కి చెప్పలేవు, నీ తమ్ముళ్ళకి చెప్పలేవు, నీ అన్నలకి చెప్పలేవు. మరి వీళ్ళందరికీ ఎట్ట చెప్తున్నావు భయ్యా నువ్వు? నేను డైరెక్ట్గా అడుగుతున్నా నిన్ను. ఫ్యామిలీ అంటే ఇదేనా? నువ్వు ఇంతేనా? పేరుకేనా ఫ్యామిలీ? వీఆర్ ఫ్యామిలీ అంటే సింపతి దొబ్బుతున్నావా నువ్వు? సింపతి దెంగుతున్నావా వాళ్ళందరి దగ్గర? కరెక్టా ఇది? ఫ్యామిలీ అనుకుంటా, ఎమోషనల్ టచ్ ఇవ్వకుండా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టా భయ్యా? ఇంకోటి, ఆ వరదల వీడియో ఇప్పుడు చెప్పిన కదా, ఇంకోటి ఇంతకుముందే ఎందుకు ఆపలేదు? ఇది నా క్వశ్చన్. ఒకప్పుడు బయాస్ అన్న యాదవ్కి, నాన్ వేషన్కి గొడవలు అవుతున్నాయి, బెట్టింగ్ యాప్స్ గురించి తిడుతూనే ఉండు. మరి అప్పుడే నువ్వు ఎందుకు ఆపలేదు? నేను పీకుతాలే, నేను దేవుడు ఏం పేకలేలే అనేటటువంటిది నీ ఉద్దేశమా? చెప్పు. ఒకప్పుడు స్కామ్స్ చూస్తూనే ఉన్నావు. నాకు తెలిసి న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే రోజుకు ఒక న్యూస్ కానొస్తూనే ఉంటుంది, బెట్టింగ్ యాప్ ద్వారా వీడు చచ్చిపోయిండు, వాడు చచ్చిపోయిండు అని. మరి ఎందుకు ఆపలేదు? స్టార్టింగ్లో ఏదో తెలియక చేసినావు అని చెప్పనుకున్నావు, కానీ మొన్నదాకా కూడా చేసినావు కదా. మొన్న ఈ ఇష్యూ రావటం వల్ల ఈ బెట్టింగ్ యాప్ చేయటం ఆపేసినావు నేను అన్నావు. దానికి కూడా నేను ముందుకు సమాధానం చెప్తా. ఇంకా చాలా తెలివిగా మాట్లాడు నువ్వు. నేను చేసినటువంటి వీడియోలో చాలామంది ఏమంటున్నారంటే, అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో బ్రో అంటుండో. ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నావు అంటే ఈడు ఎంత పిరికోడో అర్థం చేసుకోండి. ముందే తెలుసు నా అన్వేషణ నా మీద పడుతుడు అని. అందుకే వీడియో రికార్డ్ చేసి నా అన్వేషణ పెట్టినటువంటి గంటలోనే వీడియో అయితే అప్లోడ్ చేసి దిగిండు. తెలుసు నేను చేసేటటువంటిది లంగా పని, కానీ ఆ లంజ పని బయటపడితే నా రెప్యుటేషన్ పోతుంది అని చెప్పి ఏమంటే కౌంటర్ వీడియో చాలామంది చాలా బాగా మాట్లాడిండు వీఆర్ రాజా అంటుండు. ఆయన మాట్లాడినటువంటి పాయింట్లకి వస్తున్నాయి. అల్లు అరవింద్ చేసిండు అంటుండు. అల్లు అరవింద్ ఏ రోజైనా ఇగో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్లో మీకు ఆడితే ఇన్ని డబ్బులు వస్తాయి అనేటటువంటిది డైరెక్ట్గా ప్రమోట్ చేసిండా? అల్లు అరవింద్ అయినా చేసిండా? తన షోస్లో జరిగింది. ఓకే, నేను దానికి కూడా సమాధానం చెప్తాను. నువ్వు చేసింది, వాళ్ళు చేసింది ఒకటేనా? వాళ్ళంతా కూడా ఎంటర్టైన్మెంట్ షో. జస్ట్ ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 30 సెకండ్స్లో చెప్పేస్తారు, అయిపోద్ది. కానీ నువ్వు ప్రతి వీడియోలో వాయ కొడతావు అనమాట. నువ్వు రామాయణ గురించి చెప్తున్నావు, అది నిజమే కదా. అమెజాన్ అడవుల గురించి చెప్తున్నావు, అది నిజమే కదా. ఇంకేయో చెప్తూ ఒకప్పుడు విక్రమాదిత్య ఏ విధమైనటువంటి టాపిక్ చేసిండో అవన్నీ చెప్తున్నావు, అవన్నీ నిజమే కదా. మరి అవన్నీ నిజమైనప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నిజమే అని చెప్పి చాలామంది యువత డౌన్లోడ్ చేసుకొని ఆడుకొని జీవితాలని మడ్డ గుడిపించుకుంటున్నారు. ఇది కాదనకనవా? ఇప్పుడు నేను చెప్తా బెట్టింగ్ యాప్ గురించి. ఎగ్జాంపుల్, ఎవడైనా డౌన్లోడ్ చేసుకుంటాడా? ఎవడైనా ఆడతారా? ఎవడు ఆడ్డో. ఎందుకు ఆడ్డో అని అంటే, ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్. రావణ్ ఫర్ యూ గాడు కొద్దిసేపు గుంటూరు కారంకు లింక్ ఉందన్నాడు, కొద్దిసేపు సలారకు లింక్ ఉందన్నాడు. వీడు చెప్పేది సొల్లే, వీడి బెట్టింగ్ యాప్ కూడా సొల్లేద్దులే అని చెప్పి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ నా వీడియో చూసి వెళ్ళిపోతారు. కానీ నీ వీడియో చాలా సీరియస్గా తీసుకుంటారు. అందుకే నిన్నే టార్గెట్ చేస్తారు. ఈ బెట్టింగ్ వాళ్ళందరూ కూడా నిన్నే టార్గెట్ చేస్తారు. నిన్నే టార్గెట్ చేసి ఈ రావణ్ ఫర్ యూ గారితో చెప్తేనో, ఆ మహేందర్ గారితో చెప్తేనో, ఇంకెవరితో చెప్పిస్తేనో ఉపయోగం ఉండదు. ఈ వీఆర్ రాజా గారితో చెప్పించిన, ఈ క్రాంతి వ్లాగర్ గారితో చెప్పించినా కానీ ఉపయోగం ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేసి మీకే డబ్బులు ఎక్కువ మీతో ఎక్కువ ప్రమోట్ చేపిస్తారు. మీరేమనుకుంటున్నారు? మాకు గతిలేక చేస్తాను అనుకుంటున్నారు, మాకు డబ్బుల కోసం చేస్తాను అనుకుంటున్నారు. కానీ ఆ బెట్టింగ్ యాప్లందరికీ కూడా మీరే టార్గెట్. ఎడ్యుకేషన్ ఛానలే వాళ్ళకి టార్గెట్. ఇది మీకు అర్థం కావట్లా? అర్థమైంది, కానీ డబ్బులు వస్తాయి కదా భయా. ఫ్రీగా వస్తే పెనాల్ లాగే రకాల భయ్యా. మీరు పీ మీద రూపాయి పడ్డదంటే దాన్ని ఏరుకొని ఖర్చు పెట్టుకునేటటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. నువ్వు ఎన్ని బిల్డింగులు కట్టించినావు, హోమ్ టూర్ చేసినావు, ఆఫీస్ టూర్ చేసినావు, నీకు సరిపోవాలా సంపాదన. మళ్ళీ వచ్చి నిన్న ఏమంటుండో, లీగల్ బెట్టింగ్ యాప్స్ని కూడా నేను ఇక ప్రమోట్ చేయను అంటే, నా అన్వేషణ 2 దెంగిన తర్వాత, బెట్టింగ్ యాప్స్ మీద కేసు అవుతున్న తర్వాత లీగల్గా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని కూడా నేను ప్రమోట్ చేయను. ఒకప్పుడు చేశాను, తెలిసే చేశాను ఆ తప్పు, కానీ ఈసారి చెయ్యను అని చెప్తున్నావు. అంటే నువ్వు చేసింది తప్పనేటటువంటి విషయం నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు ఈ డొంక తిరుగుళ్ళు? ఓకే, నువ్వు తోపే అని అనుకున్నావు, నువ్వు సత్య హరిచంద్రుడు అనుకున్నావు, సజ్జనార్ గారిని వీడియోలో క్వశ్చన్ చేస్తున్నావు కదా. మరి ఒకప్పుడు నీ వీడియోలో ప్రతి వీడియోలో బెట్టింగే ప్రమోట్ ఉండేది. ఇప్పుడు ఎందుకు ఆ వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టావు? ఇప్పుడు ఎందుకు ఆ వీడియోలన్నీ ట్రిమ్ చేసేసావు? నువ్వంత సత్య హరిచంద్రుడు, నువ్వంత నిజాయితీ పరుడివి అయితే డైరెక్ట్గా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అల్లు అరవింద్ చేస్తుండో, ప్రదీప్ చేస్తుండో, బాలకృష్ణ చేస్తుండో, వాళ్ళ గురించి మీరు మాట్లాడకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళని మీరు ట్రిగర్ చేయొచ్చుగా, వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయొచ్చుగా. కానీ ఏం చేసిందంటే మొత్తం సైలెంట్గా ఇక్కడ బెట్టింగ్ యాప్స్ గురించి స్కామ్స్ నడుస్తున్నాయి, చేసిన వాళ్ళందరినీ కూడా మోస్తున్నారు. అంతా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఈ లోపలికి చేసేది ఏం లేదని చెప్పి ప్రతి వీడియోని సైలెంట్లో పెట్టిండు, ప్రతి వీడియోని మన ప్రైవేట్లో పెట్టిండు, ప్రతి వీడియోని ట్రిమ్ చేసిండు. సైలెంట్గా వచ్చి వీఆర్ రాజాకు ప్రేమతో, అన్వేషణకు ప్రేమతో అని చెప్పి సొల్లు మాటలు చెప్తాడు.
నేను బూతులు మాట్లాడను అని చెప్తానవే, బూతుల కన్నా దరిద్రం భయ్యా నువ్వు, నిజం చెప్తున్నా. బూతులు మాట్లాడే నాన్ వేసిన నీ మీద 100 times బెటర్. నాన్ వేసిన అమ్మని తిట్టినా నాన్నని తిట్టినా నేనేదో ఫీల్ అయ్యలే, కానీ ఆ అమ్మని తిట్టినా నాన్నని తిట్టినా తగులుతీయలేవు. కానీ నువ్వు చేసేటటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు మడ్డ గుడిచిపోయినాయి అనేటటువంటిది నువ్వు ఎందుకు గుర్తించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ప్రతి వీడియోలో ఇగో నాకు పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయని చెప్తాను. నిన్న నేను ఒక వీడియో చేశాను నీ మీద, ఒక్క పాజిటివ్ కామెంట్ చూపి, నేను ఒకటల్లా నిన్ను బొగిడేటటువంటి ఆ బ్యాచ్ అంతా వచ్చి పచ్చి బూతులు తిడుతున్నారు. విఆర్ రాజా వరస్ట్ గాడు, విఆర్ రాజా. నేను చెప్తాను, నువ్వు నాన్ వెజ్ నాకు తెలియక ఎంత అంటలేగా నువ్వు ఈజీగా ఒక 300-400 కోట్లు కొట్టుంటావు ఈజీగా బెట్టింగ్ యాప్లో, అందులో డౌటే లేదు. 300-400 కోట్లు సంపాదించుకున్నాం యూట్యూబ్ మీదైనా బెట్టింగ్ యాప్స్ మీదైనా. మనంత క్వాలిటీ అని ఉండొస్తుంది. ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నావు, ఢిల్లీలో ఉండి కూడా ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకున్నావు. ఇదంతా మాకు తెలీదా? ఎలా సంపాదించినావు అదంతా? బెట్టింగ్గా ప్రమోట్ చేసే కదా, ఇది కరెక్టా? సో నువ్వు సత్య హరిచంద్రుడివే, నువ్వు చేసిన తప్పే అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు కదా, మరి నీ వల్ల లాస్ పోయిన వాళ్ళందరూ డబ్బులు వెనక్కి ఇచ్చేయి. వాళ్ళు చెప్తున్నారు నీ లింక్ మీద క్లిక్ చేసి మేము అన్నాం, నువ్వు చెప్పడం వల్ల ఈ యాప్లో ఉన్నా మేము ఇన్ని డబ్బులు కోల్పోయినాం, మా డబ్బులు మాకు ఇచ్చేయి. నీకు ఆ యాప్కి కొలాబరేషన్ ఉంటుంది కదా, నీకు ఆ యాప్లు మాట్లాడుకుంటారు కదా, బాగానే డబ్బులు దిగినావు కదా వాళ్ళ దగ్గర, సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాయి. నిజం చెప్తానా, నువ్వు నీ వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఒక్కడికి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇప్పేస్తే నేను సిగ్గుశానం లేకుండా నీ కాలు పట్టుకోవడానికి నేను రెడీ. కానీ నీ వల్ల నష్టపోయారు కదా వాళ్ళందరికీ కూడా నువ్వు డబ్బులు ఇప్పిస్తే, లేకపోతే ఆ చెప్పు తీసుకొని కొట్టడానికే నేనైతే రెడీ. ఎవరిని పంపిస్తావో మరి ఏం చేస్తావో, ఎన్ని ఫోన్లు చెప్పిస్తావో చూద్దాం. నేనైతే ఎక్కడ దాకానే వెళ్తా భయ్యా, దీంట్లో డౌటే లేదు. నాన్ వెజ్ నిన్ను ఆపుతున్నా నేనైతే ఆపను, ఎందుకంటే నిన్ను ట్రిగర్ చేసింది నేను టార్గెట్ చేసిందని నేను ధైర్యంగా చెప్తున్నా. నాన్ వెజ్ కూడా నేను కూల్ బడి అని చెప్పిండు. నీకు నెక్స్ట్ ఊరి మీద టార్గెట్ ఉందంటే నేను నీ పేరే చెప్పిన, డైరెక్ట్గా చెప్పిన చేసిండు. ఆ తర్వాత క్రాంతి వ్లాగర్ అనుకుంటున్నాను నేను, చూస్తా. నువ్వైతే నీ వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పి, ఇదైతే హానెస్ట్గా తెలియజేస్తున్నా. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయాలి, వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ చేసినా చెప్పిన. ఓకేనా బాయ్ మరి, నమస్కారం.